ఇక అటు విజయనగరం జిల్లాలోనూ యూరియా కోసం రైతులు పాట్లు పడుతున్నారు. ఈ క్రమంలో గజపతి నగరంలో కోఆపరేటివ్ సొసైటీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచి యూరియా కోసం బారులు తీరారు అన్నదాతలు. స్టాక్ తక్కువ ఉండటంతో దొరకతుందో లేదో అన్న ఎగబడ్డారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు రంగంలోకి దిగారు. కార్యాలయాల్లో కుర్చీలు ధ్వంసం అయ్యాయి. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, రైతులు యూరియా కోసం గొడవ పడుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, గత వారం నుంచి మనం చూసుకున్నట్లయితే ఎరువుల కొరత పైన ఇప్పటికే అటు అధికారులు కానీ ఇటు మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ యూరియా కొరత అన్నది లేదు అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే మనం చూసుకుంటే ఈ రోజు సాక్షాత్తు మంత్రి నియోజకవర్గంలో గజపతి నియోజకవర్గంలో ఎరువుల కోసం రైతులు చివరికి ముష్టిఘాతాలు దిగాల్సిన దుస్థితి ఏర్పడింది. దీని మీద ఇప్పటికే ఏ వివరణ ఇస్తారని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గత వారం రోజుల నుంచి అటు వైసీపీ కానీ ఇటు వీళ్ళు కానీ పూర్తిగా ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళ మీద రైతులకి అందట్లేదని చెప్పేసి రైతు సంఘాలతో సహా. కానీ ఎక్కడ లేదు, పూర్తి స్టాక్ అందుబాటులో వస్తుందని చెప్తున్నారు తప్ప యూరియా క్షేత్రస్థాయికి వెళ్ళినప్పటికీ రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతానికి అయితే గజపతి నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఉద్రిక్త వాతావరణానికి పోలీసులు అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటువంటి పునరావృతం కాకుండా విడివిడిగా నెంబర్ టోకెన్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ రమేష్.